హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ బాధితులు వ్యాయామం అనగానే భయపడిపోతూ ఉంటారు. మరింత అలసిపోతామని భావిస్తూ ఉంటారు. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యమని తాజా అధ్యయనం సూచిస్తుంది. నిర్ణీత స్థాయిలో శారీరక శ్రమ చేయడం వల్ల పలు రకాల క్యాన్సర్లతో సంభవించే మరణం ముప్పు తగ్గుతున్నట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు గుర్తించారు. ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం చేకూరుతూ ఉండడం విశేషం. రోజూ వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత శారీరక శ్రమ చేస్తే జీవనకాలం మీద మంచి ప్రభావం చూపుతున్నట్లు అధ్యయన ఫలితాలు బలంగా సూచిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. గతంలో సుమారు 91,000 మందిపై నిర్వహించిన 6 అధ్యయనాల సమాచారాన్ని ఇందులో విశ్లేషించారు. మొత్తం 11 ఏళ్ల కాలంలో 45,500 మంది మరణించారు. జీవించి ఉన్న వారిలో ఎవరెంత వ్యాయామం చేస్తున్నారో పరిశీలించారు. క్యాన్సర్ బయటపడిన తర్వాత ఎంతో కొంత శారీరక శ్రమ చేసిన వారిలో మరణించే ముప్పు సగటున 29% వరకు తగ్గుతున్నట్లు గుర్తించారు. నిర్ణీత కాలం వ్యాయామం చేస్తే 42%, దీనికన్నా మరింత ఎక్కువ వ్యాయామం చేస్తే 57% వరకు మరణించే అవకాశం తగ్గుతూ ఉండడం గమనార్హం. క్యాన్సర్ చికిత్సలు శారీరకంగా, మానసికంగా కుంగదీయడం వల్ల వ్యాయామం చేయడం కష్టంగా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఆనందం కలిగించేవి, స్నేహితులతో కలిసి చేసే వ్యాయామాలు ఎంచుకుంటే కొనసాగించడానికి వీలుంటుంది. చురుకుగా నడవడం, తేలికపాటి తోట పనులు, యోగా వంటివి ఒక మాదిరి వ్యాయామం. పరిగెత్తడం, ఈత కొట్టడం, వేగంగా సైకిల్ తొక్కడం వంటివి తీవ్ర వ్యాయామం కిందకు వస్తాయి. వారానికి కనీసం 2.5 గంటల సేపు ఒక మాదిరి వ్యాయామం లేదా 75 నిమిషాలు తీవ్ర వ్యాయామం చేయాలని మార్గదర్శకాలు సిఫార్సు చేస్తున్నాయి. వీటిని వీలును బట్టి ఆచరించడం మంచిది.